ఈరోజు పూజ మీద వచ్చేసి నేను కూర్చున్నా, అందు గురించే మబ్బులో లేచి తాళం చేసి అయితే ఇక్కడికి వచ్చిన. మన బగ్గి అప్డేట్ గురించి కనుక మీరు చూసినట్లయితే చాలా మంది చాలా కామెంట్లు అయితే చేస్తున్నారు మన గణపతి పూజ ఏదైతే ఉందో దానిపైన. సో అవన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో డెడికేటెడ్ ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారో కామెంట్ అయితే వేయండి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇంతకుముందుకే మన గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు పూజ మీదనైతే పెద్దవాని అయితే ఊకుండు. ఎట్లా అనిపించింది బా? ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ సామాన్లకి సిద్దిపేటకి అయితే అవుతున్నాం బావా నేను. ఆడుండు బావా. గైస్, ఫస్ట్ టైం తీసుకున్నాం అంటే మనం F1 రేసింగ్ కార్ తయారు చేసినాం కదా, అది విరిగిపోయింది కదా. దానికోసం పార్ట్ 2 తీయడానికి ఇటువంటి రాడ్లు ఇంకా హబ్బులు అంటే అవి ఇవి తీసుకున్నాం. ఈరోజు తీసే ఎక్స్పెరిమెంట్ సామాన్లకి వీడికి వచ్చినాం. ఇప్పుడు మొన్న మాకు ఇంత బందోబస్తు దొరుకుతాయని తెలియదు హబ్బులు, మాకు తెలుసుంటే అవే యూజ్ చేసుకోవాము. ఫస్ట్ సారి సక్సెస్ చేద్దుంటుంది. అప్పుడు మాకు తెలియక చిన్నవి వాడినాము, ఈసారి బందోబస్తు వాడినాము. ఒక 4-5 ఎక్కినా కానీ ఇరిగిపోకుండా ఉండాలి. అప్పుడు సైకిల్ వాడినాం, ఇప్పుడు రిక్షా బందోబస్తున్నాయి గట్టిగా. రిక్షా అయిపోతే కదా దీని అవి. ఇంతకుముందుకే గైస్ మన సామాన్లన్నీ తీసుకొని వచ్చి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మన వాళ్ళు డప్పు కొట్టుకుంటా డ్యాన్స్ చేస్తారు. ఇయో నేను ఎత్తులే కూడా ఒకసారి సరప అట్లే ఉన్నది అంతా. గైస్, ఇప్పుడు నేను తిన్నాడు సిద్దిపేటకి అయితే అవుతున్నాం. ఎందుకంటే మన గణపతికి సామాన్లు లేనికి. అవి ఏం సామాన్లు అంటే నూనె అయిపోయింది, కొంచెం చక్కెర, ఇంకా దండ ఇప్పుడు ఎందుకంటే మనకి పూజ పొద్దున్నే 8కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు షాపులు తెరవరు కదా, అందుకోసమే దండ ఇట్లా అవన్నీ సామాన్లు లేనికి అయితే అవుతున్నాయి. ఇప్పుడు దండ అయితే తీసుకున్నాం. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిరు, వాళ్ళు గోదావరి నుంచి వచ్చి ఇక్కడ 4 years అవుతుందట ఉండబట్టి మన వీడియో చూస్తారట. ఇప్పుడైతే రిలయన్స్కి వచ్చినాం. ఇక్కడ చక్కెర, నూనె ఇంకా అన్నీ తీసుకోవాలి. ఇక తీసుకోపోయినా అదే ఇది ఎంత ఉంది? 220. దీనికి 10 రూపాయలేనా తేడా? ఇదేమో ఎర్రమని తెల్లగా ఉన్నది. ఏది తీసుకున్నావు? గిదే మంచిగా ఉంది. 10 రూపాయలు ఎక్కువ. గైస్, అన్నీ దొరుకుతాయి అని ఇది కట్టే ఇక్కడ 2 వస్తువులు దొరికినాయి. అరటి పండ్లు దొరకలే, ఇంకా పాలు పెరుగు దొరకాలి ఉన్నాయి కానీ అవి డేట్ లేవు, అందుకే బయట తీసుకున్నాను. ఉన్నాయి కానీ పెద్ద పెద్ద ఉన్నాయి, మస్తు పెద్ద ఉన్నాయి, మళ్ళీ డేట్ లేవు చక్కగా వచ్చాము. అందుకే బయట తీసుకుంటాను. ఇప్పుడే డజన్ అరటి పండ్లు అయితే తీసుకున్నాం. ఇంకా పాలు పెరుగు అయితే మిగిలిపోయినాయి. అవి ఇక్కడ ముందర ఒక షాప్లో తీసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఒక దగ్గర అడిగినాం, అడుగుతా లేవాట. సో మళ్ళీ వెనక షాప్లో అయితే తీసుకున్నాం. లోపల పెట్టిండు. పోవా పూజకి టైం అవుతుంది. ఇప్పుడే అరటి పండ్లు, పాలు, పెరుగు అవన్నీ తీసుకొని మన గణపతి దగ్గరికి అయితే వచ్చినాం. దింపియాడు దయ్యం లెక్క చూస్తుండు. కరెంట్ పోయింది మళ్ళీ ఒక్కనే. అప్పటి నుంచి కూర్చున్న చీకటి అవుతుంది, కరెంట్ ఇంకా రాలేదని ఆయన. అరే దీపం చూసుకుంటున్నావారా? కోతులు గీతులు వస్తాయి కదా, ఆయన లడ్డకి డేస్క ఉద్యాలు వచ్చినాయి, ఒక్క పడుతుంది. పొద్దున వచ్చినాయి. ఉద్యానికి వెళ్ళి ఇక్కడ ఇటు కూర్చొని ఫోన్ చూస్తున్నా, అట్లా నుంచి వచ్చి దిగింది. నేను చూస్తలేను. మళ్ళీ తర్వాత అవ్వచ్చింది. ఇక్కడికి వచ్చినాక కట్ట తెచ్చి పెట్టుకున్నాయి. అప్పటి నుంచి దింపిగా నీ లైట్ అయ్యారా అంటే కరెంటు పోయింది అది ఇది అన్నాడు. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చిందిరా కరెంటు? అది కరెంటు అది డైరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ ఎట్లా వస్తుందిరా? కొంచెం కరెంట్ వస్తుంది. ఇగో ఇది ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్ వచ్చేసి డీసీది కదా. ఇదిగో ప్లగ్ పెట్టడానికి బద్ధకం కదా.
ఇక అప్పుడే చెక్ చేసిన ఈ లైట్లు నరకమంట నరసింహారెడ్డి. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:36 అయితే అవుతుంది. అండ్ ఇంత తొందరగా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేవము, కాకపోతే మనం గణేష్ పెట్టినాం కదా, సో అందుకోసమే పొద్దుగాలనే లేస్తున్నాం. అంతేకాకుండా పూజ అయితే చేపిస్తున్నాము. ఈరోజు పూజ మీద వచ్చేసి నేను కూర్చున్నా, అందు గురించే మబ్బులే లేచి తాళం చేసి అయితే ఇక్కడికి వచ్చిన. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అందరము. పులిహోర ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు వచ్చినాక ఒక 2 వీడియోలు అయితే ప్లాన్ ఉన్నాయి, అవి వచ్చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలి. మన బగ్గి అప్డేట్ గురించి కనుక మీరు చూసినట్లయితే దీంట్లో ఇంకేం అప్డేట్ కాలేదు, దాన్ని తీసుకొచ్చి అది పెట్టినామా అంటే అట్నే ఉన్నది. కాకపోతే దానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే మనకు దొరికినాయి, అవి దొరికాయి అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ దొరికినాయి. వీటిని యూజ్ చేసి దాన్ని మోడిఫై అయితే చేస్తాము. రేపన్నా ఎల్లుండన్నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వేరే లెవెల్ ఉంటుంది. రింగ్ రోడ్ ఎక్కించలేదని, రింగ్ రోడ్ ఎక్కించి 120 కొట్టాలి. ఎట్లా అనిపిస్తుంది గణపతి పెట్టినాక? బాగుంది, అంటే డైలీ రొటీన్ కంటే ఒక డిఫరెంట్ రొటీన్ లాగా మారిపోయింది. డైలీ ఏమో 9-9:30 దాకా లేకపోతుంటే ఇవాళ అసలు 6 గంటలకు లేచి స్నానం చేసి వచ్చి పూజ చేసాడు, అది డిఫరెంట్ ఉన్నది. సో ఇప్పుడు పులిహోర తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ రోజు ఎక్స్పెరిమెంట్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ సిద్దిపేట పోయి తీసుకురావాలి. సిద్దిపేటకి అయితే పోయిన తర్వాత గైస్ ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేట పోతున్నాం కానీ నాకు ఏమేమి సామాన్ తేవాలో తెలియదు. ఏమేమి సామాన్లు ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ గా ఉప్పు మెయిన్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పోతున్నాం సిద్దిపేటలో. ఉప్పు కావాలి ఒక టన్ ఉప్పు అయితే తెస్తున్నాం. ఇంకా అటే పోతున్నాం. పూజ సామాగ్రి ఐటమ్స్ కావాలి కొన్ని, అవి కూడా తీసుకురావాలి. వర్షం స్టార్ట్ అయింది, వీడియో తీసుడు ఎట్లనేమో పోతున్నాం ఇక. కోసం అయితే ఘోరంగా తిరిగినాము. ఫస్ట్ మార్కెట్లో పోయినాం, ఆడ దొరకలేదు. ముందు గీడ ఆ షాపులలో లింక్లో అన్నాము. ఆడ అడుకుంటా వచ్చి సంగం పక్క పండి ఉన్నదనుకుంటున్నారు. ఇల్లు అడిగితే ఉన్నదట, ఇప్పుడు పోయి తీసుకోవాలి. ఇక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మొత్తం తిరిగినాక లాస్ట్ ఒక షాప్ అయితే దొరికింది. ఇల్లు అడుగుదాం ఎట్లా కిలో ఏం కథ. మనకు ఎంత కావాలో అంత ఆ సేట్తో మాట్లాడి పేమెంట్ చేసి ఆటోలో ఇద్దాం మన వారికి. ఆటో ఖరాబ్ అయింది, వైర్లు కాలిపోతున్నాయి, దాని మొత్తం పొగలు వస్తున్నాయి. దాన్ని చేయించుకొని వచ్చే వారికి ఎంతసేపు అవుతుందేమో, వచ్చేదాకా వెయిట్ చేయాలి. 1 hour later. ఫైనల్గా ఆటో వచ్చింది, అలా ఆ లోడ్ అయితే ఎక్కించినాం. ఇప్పుడు క్యాంపింగ్ సామాన్కి అయితే పోతున్నాం. క్యాంపింగ్ సామాన్లు కూడా తీసుకున్నాం. ఇక పోయి వీడియో షూట్ చేయాలి. వాన కూడా తగ్గింది. ఇంతకు ముందుకే గైస్ పూజ అయితే కంప్లీట్ అయింది. కొబ్బరికాయ కొట్టిన అండ్ ప్రసాదం అయితే కట్ చేస్తారు మన వాళ్ళు. ఈరోజు ఏం వీడియో తీసినాం అంటే డెడ్ పూల్ వీడియో అయితే తీసినాం. మీరు మనం ఏం చాలా చూసారు కావచ్చు. సో ఆ వీడియోలో ఒక థింగ్ అయితే జరిగింది. ఏంటి అంటే ఐఫోన్ దాంట్లో పడ్డది. అప్పటి నుంచి వెళ్ళి ఛార్జింగ్ ఎక్కలేదు. అంతేకాకుండా దీంట్లో ఉన్న వీడియోలను కాపీ చేసుకుందామంటే ఆ కేబుల్ దగ్గర ఈ కేబుల్ పని చేస్తలేదు, ఏమైందో ఏమో. సో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ కేబుల్ని తీసుకొని ఈ సెటప్ మొత్తం తీసుకొని ఆపిల్ స్టోర్కి అయితే పోతున్నాం సిద్దిపేటకు. ఒకసారి చెక్ చేపిద్దాము. ఒకవేళ కేబుల్ ఖరాబ్ అయింది అనుకో కేబుల్ తీసుకుందాము, ఫోన్ ఖరాబ్ అయితే రీప్లేస్ చేద్దాం. పోయి చేంజ్ చేయాలి. చూద్దాం ఎట్లయితే ఏం కథ అని చెప్పేసి. ఏమడుగుంటా జింగా iPhone 13 ఎంత పడుతుంది ఏం కథ? వీడు ఐఫోన్ కొంటాడట, ఆగుతలేడు. ఏదేమైనా సరే ప్రసాదం తిన్నాక ఇవన్నీ ట్రై చేసినాం. ఇది గాడుపు కొట్టినాం, WD-40 కొట్టినాం అండ్ ఎంత సెర్చ్ చేసినాం. లేదు మనకు కావాలి అట్లనే కానీ ప్రసాదం తిందాం. ఆ తర్వాత సిద్దిపేటకి అయితే వెళ్దాం. పెట్రోల్ అయితే అయిపోయింది, పోపిస్తున్నాం. రిజర్వ్ ఎప్పుడు పడ్డారా? ఎప్పుడు రిజర్వ్ పడ్డా సరే కంపల్సరీ ఓపించుకోవాలి. ఒక రోజు ఏమైందంటే 11:30కి ఏమో రిజర్వ్ పడ్డది. పెట్రోల్ బంకులు అన్ని బంద్. ఈ పెట్రోల్ బంక్ కూడా దగ్గర గంట సేపు వెయిట్ చేసినాం పెట్రోల్ గురించి. అందుకోసం ఎప్పుడు రిజర్వ్ పడ్డా ఓపిస్తాం. ఎప్పుడు నేను
ఎలక్ట్రానిక్స్ కి అయితే గాయస్ వచ్చేసినాం. లెట్స్ గో. సక్సెస్ఫుల్ గా గైస్ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాము. ఐఫోన్కి వచ్చేసి ఏం కాలేదట, కాకపోతే ఖరాబ్ అయింది ఏంటిది అంటే దానికి కేబుల్. ఏ కేబుల్ ఇది? ఈ ఒక్క కేబుల్ నేను 4000 అనుకున్నా, కాకపోతే కాదు 1900 అయితే పడ్డది. ఇది ఈరోజు మేము చేసిన పని ఏదైతే ఉందో అది మొత్తం కలాస్ దీనికే. ఇక ఇది మంచిది. అండ్ యాపిల్ ఫోన్ ఖరాబ్ అయిందేమో అనుకున్నా, నేను అడిగితే ఫోన్ ఖరాబ్ అయితే ఎట్లా అన్నా అంటే తెచ్చేసే కొత్త ఫోన్ ఇచ్చేస్తా 2 years దాకా ఏం కాదంటున్నది ఒక బెస్ట్ థింగ్ దీంట్లో ఐఫోన్లో. బట్ సామ్సంగ్లో అట్లా ఏం లేదు అన్న. ఫోన్ ఖరాబ్ అయింది అనుకో కథమే. ఇక కథమే, ఇక దానికి వేరే మళ్ళీ రిప్లేస్మెంట్ ఉండదు. ఇక ఉన్నది దీనికి ఒకవేళ 2 years దాకా వాడి అప్పుడు నేనే వల కొట్టించినా కానీ రిప్లేస్మెంట్ వస్తుంది. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. మెయిన్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి 10:37 అయితే అవుతుంది. డెడ్పూల్ వీడియో. సో అన్న ఒక్కడే అక్కడ ఉన్నాడు. మనం డిన్నర్ చేసి అక్కడికి వెళ్తే అన్న ఇక్కడికి అయితే వస్తారన్నమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. అండ్ చాలా మంది చాలా కామెంట్లు అయితే చేస్తున్నారు మన గణపతి పూజ ఏదైతే ఉందో దానిపైన. సో అవన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో డెడికేటెడ్ ఒక వీడియో షూట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారో కామెంట్ అయితే చేయండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.